హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి మష్రూమ్ 65 రెసిపీ. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి నేను చక్కగా చేసి తెచ్చున్నాను. చాలా బాగుంటుంది, మళ్ళీ తక్కువ శ్రమ కూడా. చూడండి, దీన్ని నేను చేస్తున్నాను. అంత క్రిస్పీగా ఉంటుందండి. దీన్ని మనము ఇలాగ యాజ్ ఎ స్టార్టర్లో యూస్ చేయొచ్చు, లేకపోతే భోజనంతో సైడ్లో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. పప్పు, అన్నము, సాంబార్, రైస్ దేనితోటైనా పక్కగా ఇలాగ కూరలాగా ఇంకా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ క్రిస్పీ, టేస్టీ టేస్టీ మస్ట్ 65 రెసిపీ అండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చేద్దామా? లెట్స్ గో. ఇలాంటి ప్యాకెట్లో వస్తుందండి. ఒక ప్యాకెట్ చేస్తున్నాను, ఆ రెండో ప్యాకెటింగ్ తర్వాత యూస్ చేస్తాను. చూడండి, ఇలాగా చక్కగా మష్రూమ్లు కడిగేసి దీనికి చక్కగా ఇలాగా ముక్కలు కోసేసుకోండి. చిన్నవైతే 2 ముక్కలు కోయండి, పెద్దవైతే ఒక 2-3-4 ముక్కలు కోసుకోవచ్చు. ఎందుకంటే అది ఆయిల్లో వెళ్ళిన తర్వాత సింక్ అవుతాయి, తక్కువ అవుతుంది ఇంకా దానివల్ల. దాని తర్వాత దీనిలోన కొంచెము డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. అందరికంటే ముందు వేస్తున్నాను నేను ఒక అరకప్పు ఇది రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. మళ్ళా అరకప్పు వేస్తాను నేను ఇందులోన మైదా వేస్తే ఆ స్ట్రక్చరు చాలా బాగా వస్తుంది. అరకప్పు మైదా వేసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ వేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. అరరోటు కంట కార్న్ఫ్లవర్, అరరోటు కంట క్రిస్పీగా చాలా బాగా వస్తుంది రైస్ ఫ్లోర్ తోటే. దాని తర్వాత ఒక చెంచాడు వేస్తున్నాను కారం పొడి. దాని తర్వాత తగినంత ఉప్పు, ఒక అర చెంచాడు పసుపు, మళ్ళీ ఒక అర చెంచాడు గరం మసాలా, ఒక పెద్ద చెంచాడు వేస్తున్నాను ధనియాల పొడి. మళ్ళీ దీనిలో వేస్తున్నాను ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక చెంచాడు పెద్ద చెంచాడు వేయండి. అల్లం వెల్లుల్లి పెద్ద చెంచాగా 2 సార్లు వేస్తాను నేను. దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా చక్కగా కలిపేసుకొని, మీరు కానీ నాన్ వెజ్ తినడిగైతే దీనిలో గుడ్డింగ్ కొట్టేసి చాలామంది వేస్తారు, కానీ నేను వేయట్లేదు. మష్రూమ్ 65లో చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ 65లో ఇంకా నేను చేసి చూపించున్నాను. చికెన్ చిల్లీ ఇంకా చేసున్నాను, వెళ్ళిన ఛానల్లో వెళ్ళి చూసుకోవచ్చు మీరు. ఇలాగ చక్కగా ముందు పొడుగుండడంగా చక్కగా కలిపేసుకోండి. ఇందులో కొంచెం తేమ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లోన. మళ్ళీ మష్రూమ్ ఇంకా ఇప్పుడు క్లీన్ చేసి తెచ్చున్నాం. కొంచెం నీళ్ళు, ఎక్కువ నీళ్ళు వేయొద్దు. మనం ఎలా కలుపుకోవాలంటే పకోడాల పిండి కలుపుకుంటాం చూడండి, ఎక్కువ జారు కాదు, ఎక్కువ తిక్కు కాదు, అలాగ కలిపేసుకోవాలి. కోటింగ్ పట్టున్నట్టుగా కలిపేసుకోవాలి. అందరూ చెప్తున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చేతిలోన గుప్పెడిలోన వేసుకుంటూ ఇలాగా కలిపేసుకోండి. ఇలాగా చక్కగా కలిపేసుకోండి. ఇలాగ చక్కగా కలిపేసుకున్నాక దీనిలోకి ఒక అర చెంచాడు నేను కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. దానివల్ల కలర్ వస్తే చూపుకి చాలా బాగా కనిపిస్తుంది కదా. ఏమో అంఫుల్ కాదు, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కార్మింగ్ ఉండదు. దెన్ కనిపించడంలో చక్కగా ఎరుపు కనిపిస్తుంది. మీరు కావాలంటే ఫుడ్ కలర్ ఇంకా ఒక 2 పించులు వేసుకోవచ్చు. దీనికి ఒక సైడ్ పెట్టి 10 నిమిషాలు నేను గ్యాస్ దగ్గరికి వెళ్తున్నాను. గ్యాస్ పైన నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మీడియం హీట్లోనే బాగా చక్కగా కాగనివ్వాలి. మీడియం హీట్లో చక్కగా కాగనించిన తర్వాత ఒక్కొక్కటి ఇలాగ మష్రూమ్లు తీసి వేసుకోవాలి. ఇప్పుడు చాలా వేడైపోయింది అనుకో బాండి, కొంచెం సిమ్లో పెట్టేయండి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కదా. ఇలాగ ఒక్కొక్కటి వేసేసుకోండి. స్పూన్ తోటైనా చేతితోటైనా ఒక్కొక్కటి మాత్రం వేసుకోండి, లేదా అంటేస్తాయి. వెంటనే విడిపోతాయి అనుకోండి, అప్పటికైనా ఒక్కొక్కటి ఇలా చేతిలో వేసుకుంటే వేరువేరుగా వస్తాయి. ఎన్ని బాండీలో వస్తాయో అన్నీ వేసుకోండి. ఇలాగా చక్కగా దీన్ని వేసేసుకోండి పూర్తిగా. నేనైతే ఒక ప్యాకెటే చేస్తాను, రెండో ప్యాకెట్ చూపించాను కదా. ఈ ఒక ప్యాకెట్లోనే మనం ఇలా తీసి వేస్తుంటాడికి మన వాళ్ళు తినేస్తున్నారు. మరి ఏంటి చూపించడానికి ఏంటంటే రెండో ప్యాకెట్కి మళ్ళీ చింపి క్లీన్ చేసి మష్రూమ్ మళ్ళీ వేసాను.
ఇలాగ మష్రూమ్ చేసి పెడితే పిల్లలు ఎంతైనా తినేస్తారు చక్కగా, టేస్టీగా ఉన్నది, చాలా బాగున్నది అని. ఎప్పుడైనా మష్రూమ్ కర్రీయా, ఎంతకని తింటాం మష్రూమ్లు అంటుంటారు. ఎప్పుడు మసాలా పెట్టినలుగా అంటారు. ఒక 5 నిమిషాల తర్వాత దీనికి కొంచెము ఇలాగ స్పూన్ తోటి అల్లటి పల్లటి చేసుకోవాలి. కొంచెం 5-6 నిమిషాలు మాత్రము దీనికి ముట్టకూడదు. స్పూన్తో తర్వాత చెయ్యండి, ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది కదా, దానికి బ్యాటరు అంటేస్తుంది. 5-6 నిమిషాలతో తనకు ఇలాగ పైకి వచ్చేస్తాయండి. ఇలాగ మనం ఎక్కువ వెయిట్ చేయక్కర్లేదు. మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా మష్రూమ్ 65 రెసిపీ. నచ్చిందా మీకు? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఏం చూడాలనుకుంటున్నారు? సంగీస్ రెసిపీస్ తెలుగులోన నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. తప్పకుండా దానికి రెడీ చేసి చూపించాలని కోషిష్ చేస్తాను. ఇప్పుడు వారు చలిగా ఉంది కదా బాగా, మా దగ్గర అయితే చాలా చలి అండి. ఒక 5-6-7 నిమిషాల తర్వాత ఇలాగ అల్లటి పల్లటి చేసిన తర్వాత ఇలాగ రెడ్ కలర్ వచ్చేస్తుందండి. అంతే, రెడీ అయిపోయినాయి మష్రూమ్ 65 రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనము క్యాష్యూనట్ తోటి వేసుకోవచ్చు, మనం మూంగఫల్లితోటి చేసుకోవచ్చు. కానీ నేను సింపుల్గా ఇలా చేసి పెట్టున్నాను. మీరు తప్పకుండా దీన్ని చట్నీ, సాస్, లేకపోతే నేనైతే చాయ్ తోటి లాగించేస్తామండి 2-3. చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మష్రూమ్ 65 రెసిపీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అంత బాగుంటుంది. నేనన్నానని కాదు, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడాల్సిందే. అప్పుడే మీకు తెలుస్తుంది సంగీత ఎలాగ చెప్పాను అని. లోన్ సాఫ్ట్ మష్రూమ్ది, పైకిన క్రిస్పీనెస్ చాలా బాగుంటుందండి. మనం ఇలాగ వేసేయడమే మన వాళ్ళు తినేస్తారు, అంత బాగుంటుంది. ఇక్కడ మష్రూమ్లు దొరుకుతున్నాయి ఇంకా కదా ప్యాకెట్లోన చౌకగా. మా దగ్గర అయితే ఇక్కడ లేడీస్ అంటే ఒక్కొక్క టీమ్ లేడీస్ది ఉంటుంది కదా, వాళ్ళేటి బాగా పండించేసి సొంతం అమ్ముతుంటారు ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.